రేట్ ఇచ్చారా రైతు రేట్ ఇచ్చారా? రైతు రేట్ ఇచ్చారా నేను అన్నా. అతనికి రైతుకి ఇచ్చే బోనస్ 5 కోట్ల రూపాయలు మీరు దోషిపెట్టారని నేను అన్నా. అది నిజమో కాదో చెప్పండి, రికార్డులు తీసి. ఈ కేసు కోర్టులో కూడా కేసు చెప్తారు ఎందుకు అంటే మీకు మీరు కేవలం మీరు అడ్డం పెట్టుకోవడానికి దీన్ని తయారు చేసుకున్నారా? దీన్ని వాడతారు. నేను ఒక అధ్యక్షుడిగా ఒక నాయకుడిగా నేను అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పాలి. అనిల్ని మీరు పెట్టుకున్నారా లేదా, టర్మినేట్ చేశారా లేదా అది చెప్పాలి. అదేవిధంగా అక్కడ భూములు ట్రాన్స్పరెంట్ గా కొన్నామని మీకు మీరు చెప్పుకుంటే సరిపోద్దా? ఒక కమిటీని వేయాలి. రైతుల నుంచి పాల రైతుల్లో 10 మందిని కమిటీ వేయాలి, సంఘ అధ్యక్షుల్లో 10 మందిని కమిటీ వేయాలి, మీరు 10 మందిలో మీరు 4 రావాలి, ఇల్లు ఊళ్ళో ఎంక్వైరీ చేయాలి పొలాల రేట్ ఎంత ఉందని. అంతేగాని మేము ట్రాన్స్పరెంట్ గా చేసాం అది మీరే మాట్లాడుకుంటే అట్ట. అదేవిధంగా ఇంకోటి చెబుతున్నా, కంపెనీకి మేము టెండర్లు పిలిచామన్నాడు. ఏ పేపర్లో మీరు షెడ్యూల్ వేశారు? ఆ పేపర్ చూపిస్తుంది. ఇక్కడ వీరవల్లిలో ఫ్యాక్టరీ నిర్మాణం కోసం టెండర్లు స్వీకరించబడును అని చెప్పి షెడ్యూల్ మీరు ఏ పేపర్లో వేశారు? ఏ డేట్ లో వేశారు? ఎన్ని పేపర్లు వేశారు? ఎన్ని కంపెనీలు దాంట్లో పాల్గొన్నాయి? మీరు ఏ కంపెనీతో నెగోషియేషన్ చేశారు? ఏ కంపెనీకి వర్క్ ఇచ్చారు? అది చెప్పరు. మేము పారదర్శకంగా ఉన్నామని మాకు మేము చెప్పకుండా మీ కొట్టుడు అయిపోయిందా? సమాధానం చెప్పకుండా, సమాధానం చైర్మన్ చెప్పకుండా ఎండీ గారు ఆయనకి ఏదో 2 నెలలకు ఒకసారి బోర్డు అపాయింట్ చేసుకుంటున్నాయి. ఆయన ఏ రోజున వీళ్ళు చెప్పినట్టు చెప్పకపోతే ఆ రోజు తీసేస్తున్నాయి. మొన్న చావా సురేష్ అనే ఒక అధికారిని తప్పుడు బిల్లుల మీద సంతకం పెట్టమంటే నేను పెట్టరాయ బాబు అంటే అతను డిస్మిస్ చేశారు. అంటే మీరు చెప్పిన పని చేసినట్టు దగ్గర ఉంటాడు, లేనాడు ఉండడు. అతను ఉన్నాడు, ఇంటర్మీడియట్ చదివాడు, అతను తీసుకొచ్చి మీరు జనరల్ మేనేజర్ ఆఫ్ ఫైనాన్స్ గా పెట్టారు. అది ఆ పదవికి ఆ చదువు అర్హత ఉందా లేదా అని అడిగితే అది చెప్పరు. అది చెప్పకుండా అక్కడ 6 కోట్లు కట్టాలి, 6.5 కోట్లు కట్టాలి. ఏంటిది 6.5 కోట్లు కట్టాలి? ఆర్బిట్రేటర్ దగ్గర నుంచి సివిల్ కోర్టులో ఉంది, ఆ కోర్టులో చూసుకుంటారు. అలా కంపెనీ వాళ్ళు చూసుకుంటారు. రాట్టాలమ్మ డైరీ వాళ్ళు చూసుకుంటారు. నాకేంటి సంబంధం? నాతో పద్దాక నన్ను లాగుతాడు. పర్సనల్ గా నేనేదో బాకీ ఉండే సాయి గారు ఆయన ఇచ్చాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇదే కాదు, ఇది 4వసారి 5వసారి. మాకు ఓర్పుకి సహనానికి ఒక అర్థం ఉంటుంది. దానికి తగ్గ భవిష్యత్తులో మీకు కనపడుతుంది సాయి గారు. అదేవిధంగా మా వాడు అన్నాడు, చలసాని ఆంజనేయులు గారు, మీరు ఒక రైస్ మిల్లులో ఒక ముఠా మేస్త్రిగా మీరు స్టార్ట్ అయ్యారు. అక్కడ నుండి ఒక ఆయిల్ మిల్లులో రోజుకి 30 రూపాయలు కూలీగా మీరు పనిచేసిన మాట వాస్తవం కాదా? మీకేదో రాజకీయాల్లో వచ్చింది, మీ కాలం కలిసి వచ్చింది, మీ వాక్చాతుర్యం, మీ తెలివితేటలో ఏదో కాలం కలిసి వచ్చింది. ఆ మంత్రికి సంచులు మోసావో ఏం మోసావో ఆయన ఏదో కనికరించాడు, నువ్వు చైర్మన్ పదవిలో కూర్చున్నావు. ఆ ఎమ్మెల్యే వంశీకి ఏం మోసావో ఆయన కలిపి నేను చైర్మన్గా కూర్చోబెట్టాను. నీ పరిపాలన నువ్వు చేసుకోవాలి తప్పితే అవతలవాడి మీద నిందలకి ఎటువంటివి నువ్వు చేసి నేను నిన్నేం అనలేదు కదా. ఎన్ని జరిగినాయా లేదా నాకు అది ఎవరు నమ్మన్నా నేను. అంతేగాని నువ్వు ఎండీకి పాపం ఉద్యోగం చేసేమో మళ్ళీ రేపు ఉంచుతారో మీరు తీస్తారో భయంతో ఒక ఎండీని ఆయన సాయంత్రం ఏదో మన అచ్చోసి రామబోతులాగా ఒక ఆయన్ని వాళ్ళిద్దరితోనే ఎందుకు మాట్లాడుతారు? మీరు వచ్చి చెప్పాలి కదా సమాధానం. మీరు సమాధానం చెప్పాలి. ఇంకోటి పేపర్లో ఏమిచ్చారంటే ఈ పాలకవర్గం మారితేనంట మా కేసులు ఆ కేసులు ఏదో రాట్టాలమ్మ డైరీ మీద ఉన్న కేసులు పోతాయి అని చెప్పి నేను అలర్ చేస్తున్నానంట. ఇప్పుడు ఈయన చైర్మన్గా ఒకవేళ దిగిపోతే ప్రస్తుతం ఉన్నటువంటి డైరెక్టర్లో ఎవరైనా చైర్మన్ అవ్వాల్సి వస్తే ఉండాలలో ఖాతా కూతో ప్రజల్లో కాదు బలం ఉండి అవినీతి మార్గ అంటనాడు ఎవడన్నా ఉన్నాడంటే జానకిరామయ్య గారి శిష్యుడిగా అజ్జా నాగేష్ అనే అతనికి ఛాన్సులు ఉంటాయి. 50% ఛాన్సులు అతనికి చైర్మన్ అవుతానికి ఉంటాయి. అజ్జా నాగేష్ నా బంధువా? అజ్జా నాగేష్ నా స్నేహితుడా? అజ్జా నాగేష్ వస్తే నాకు ఈ కేసులు పోతాయా? ఏంటా మాటలు? అంటే వీళ్ళు ఏంటంటే నన్ను బూసిగా చూపించి వీళ్ళు మొత్తం కృష్ణా యూనియన్ తినేయడానికి తప్పితే వేరే ఏదైనా ఉందా? నేను కేవలం అడుగుతున్నా. నేను బలిదానానికైనా సిద్ధం. నేను దొడుపు అనేది నా రక్తంలో లేదు, వెనకడుగు అనేది నా ఊపిరిలో లేదు. నేను పార్టీ కోసం కానీ ఒక వ్యవస్థ కోసం కానీ నేను ఒక పోరాటానికి దిగితే నా ప్రాణం పోయే వరకు కూడా నేను ఆ పోరాటాన్ని ఆపను.
నేను చెబుతున్నా, పాల రైతులతో త్వరలో 2000 మంది పాల రైతులతో నీ కంపెనీకి వస్తా, నీ కంపెనీ కాడే నేను ప్రశ్నిస్తా. ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతానికి నువ్వు సిద్ధంగా ఉండమని చెప్పి ఆంజనేయులు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే పోతే నేను ఈ రాట్నాలమ్మ డైరీ ఏంటో, ఈ ట్రాన్స్పోర్ట్ ఏంటో నాకు కరెక్ట్గా తెలియదు. పెద్దగా వీళ్ళు నాకు ఇదే చెబుతున్నారు కాబట్టి నేను కూడా ఆ కేసు స్టడీ చేశాను. వాళ్ళ దగ్గర తెప్పించుకుని ఏంటి రాబోదు మీ కేసు ఏంటి, మీ వ్యవహారం ఏంటని చెప్పి అడిగి కాగితాలు తెప్పించి చూస్తే వీళ్ళకి 4 సెంటర్లు ఉన్నాయి. 4 సెంటర్లు ఉంటే 4 సెంటర్ల మీద కేసు వేయాలి కదా, 3 సెంటర్ల మీద కేసు వేశారు. అదేంటారా బాబు, ఒక సెంటర్ని ఎందుకు వదిలేశారు, అంత దయాద్ర హృదయంలో అయ్యిందని చెప్పి నేను చూస్తే దానికి ఎంఓయూ లేకుండా టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పి ఒకటి పెట్టారు. దాంట్లో ఏమన్నారంటే క్లియర్గా లోడింగ్ ఆఫ్ మిల్క్ టు ద ట్యాంకర్ హైర్డ్ బై ద కేడిఎం పిఏసిసి లిమిటెడ్. అంటే మేము అద్దెకి తీసుకున్న ట్యాంకర్లోకి మీరు పాలు నింపాలని చెప్పి దీంట్లో క్లియర్గా ఉంది. దీనికి లీటర్కి ₹1.5 ఇచ్చారు. ఇది ఒక సెంటర్ది. అందుకని ఈ సెంటర్ని కేసులో పెట్టకుండా తర్వాత ఆ ఎంఓయూలో ఏముందంటే ఎవరైతే ఆ ఎంఓయూలో ఉన్నారో ఆ ఎండీ గారు, అప్పుడు ఎండీ గారు ఆర్బిట్రేటర్ దగ్గరికి వచ్చి ట్రాన్స్పోర్ట్ వీళ్ళకి సంబంధం లేదు, వీళ్ళు చెయ్యరు, ట్రాన్స్పోర్ట్ కాదు, మన ఓన్లీ చిల్లింగ్కే మనం వీళ్ళకి ఆర్డర్ ఇచ్చాం, మనం డబ్బులు కూడా వీళ్ళకి చిల్లింగ్కే పేమెంట్ చేసామని చెప్పి ఆయన ఆర్బిట్రేటర్ దగ్గర సాక్ష్యం చెప్పి వీళ్ళు ఏదో మోకాలని ముడేసినట్టు దాంట్లో ఏముందంటే వాళ్ళు చాలా పాతాళ్ళు, ఏదో వాళ్ళకి తప్పు జరగకూడదని ఒక కాలం పెట్టారు. వాళ్ళ ఏ చిల్లింగ్ సెంటర్లో అయినా సరే అందరికీ అదే వచ్చేస్తుంది. ఏ చిల్లింగ్ సెంటర్లో అయినా సరే వాళ్ళు డిపాజిట్ చేసిన పాలు, వాళ్ళు డిపాజిట్ చేసిన క్వాలిటీతో కృష్ణా మిల్క్ అని విజయవాడ వారికి అప్పచెప్పాలి అని ఉంది. దానికి కృష్ణా మిల్క్ అని తీసుకొచ్చి ట్యాంకర్తో మీరు పోయాలి అని చెప్పి కేసు వేశారు వాళ్ళ మీద. ఇప్పుడు ఇది కాకుండా రాట్నాలమ్మ డైరీ కాకుండా ఇంకా ఈ చైర్మన్ గారి బెనామీ డైరీ ఒకటి ఉంది అక్కడ ముండ్లమూడు అనే ఊళ్ళో దర్శి దగ్గర, ప్రకాశం జిల్లా. శివగంగా డైరీ అది ఉంది, శివగంగా డైరీ. అది వైసీపీ నాయకుడిది. వాళ్ళ వల్లనే దర్శి సీటు మన తెలుగుదేశం ఓడిపోవడం జరిగింది. ఎవరైతే శివగంగా డైరీ ఉందో ఆ ఓనరు అక్కడ లీడర్, మంచి లీడరు, అతని వల్లనే ఆవిడ 2000 ఓటులతో ఓడిపోయింది దర్శనం. లేకపోతే ఆ సీటు కూడా వచ్చేది. అతనితో కలిపి నువ్వు బినామీగా వ్యాపారం చేస్తా, వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారా? నేను సూటిగా అడుగుతున్నా. వాళ్ళకి నీకు నువ్వు ఇచ్చే ₹1.5 ₹1.30 ఇస్తున్నావు వాళ్ళకి, వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారా? అదేవిధంగా ఇక్కడ ఈ రాట్నాలమ్మ డైరీకి ముందున్న డైరీలు ట్రాన్స్పోర్ట్ చేసినాయా? అదేవిధంగా ఇప్పుడు స్టిల్ 2 డైరీలు ఇక్కడ నడుస్తాయి, వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారా? మీరు కేవలం ఒక వ్యక్తి మీద బురద చదువుతానికి మీరు తప్పుడు కేసు పెట్టి, ఈ కేసు మీద మీరు నాకు తెలిసి వైట్ కానీ బ్లాక్ కానీ కొన్ని కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టింది నిజం కాదా? మీరు డబ్బు ఖర్చు పెట్టి తెచ్చిన ఆర్డర్ ఇది కాదా? ఇంకా అంతకంటే లోతుగా మాట్లాడితే అది జ్యుడిషియల్లో తప్పు వస్తుంది.